హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంత మోటివేషన్ ఇవ్వండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తాము. అవును ఫ్రెండ్స్, అందరూ మేము చేసే వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాది అత్త సమర్పత్ కోడలు పార్ట్ 2. ఈరోజు అత్త కూరగాయల బేరం ఎలా చేస్తుందన్నది వీడియో. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే, నేను పిల్ల ఇంకా లేవలేదా? ఇంట్లో పనులను ఎవరు చేయాలి? ఇంకా ఏ పనులు చేయకుండా ఇంకా అనుకున్నదా? ఎక్కడ వల్ల దొరికింది సమర్పోతుంది నాకు. ఇది ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నుంచి ఇల్లంతా మబ్బు మబ్బు అంతా దరిద్రమై పట్టుకున్నది. ఈ సమర్పోతుంది వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నదో ఏమో. ఓ జానకి, ఓ జానకి, ఎడ సచిను? ఈ పిల్ల పిలిస్తే కూడా రాదు. ఓ జానకి, ఎడ సచినదే? ఏమైంది ఏంది? నీ బంద్ అయింది. ఇంకా ఏం పనులు చేయకుండా ఏం చేస్తున్నావు? లేదత్తయ్య, ఇంకా టైం ఉందని అట్లానే ఆగినా, ఏం చేయలేదు. ఇప్పుడు చేస్తాను అత్తయ్య. అంత ఇంక టైం ఉందని చేయకుంటున్నావు. నువ్వు అనుకున్నావు అని చెప్పు ఇంతసేపు. ఏం పనులు చేయకుండా ఏం చేయకుండా ఓపెన్ ఫోన్ చూసుకుంటా. ఎప్పుడు ఆ ఫోను లేకపోతే నిద్ర, ఇంకా తిండి, ఇంకా నా సంసారం అంతా ఆగం చేస్తుండు. ఏదైనా ఉంటే ఖర్చులే ఖర్చులు. ఒక్క రూపాయి కూడా తప్పిపో. కూరగాయలు అన్నీ అయిపోగొడుతూనే ఉంటావు. ఇప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు ఏం చేయనీకే. అవునత్తయ్య, వంట చేయడానికి ఏ కూరగాయలు లేవు. ఇప్పుడు కూరగాయలు తీసుకోవాలి. ఇప్పుడు పుట్టొచ్చింది. ఇప్పుడు కూరగాయలు తీసుకోవాలంటది. ఎడవ తీసుకుంటా కూరగాయలు? అత్తయ్య, మార్కెట్ వెళ్ళొస్తాను అత్తయ్య నేను. నువ్వు మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొచ్చేలోపు రాత్రి అవుతుంది. ఇంక అందరు తిన్నట్టే. మరి అట్లయితే ఎట్లా అత్తయ్య? ఇప్పుడు వంట ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తానండి? ఇప్పుడు బండి మీద కూరగాయలు అయినా వస్తారు కదా, తీసుకుందాం ఆగు. ఏదో ఒకటి అదో దగ్గర ఇల్లు ఊడ్చి అన్ని కడుగు. అలాగే అత్తయ్య, కానీ నేను ఒక్కదానే చేయాలనంట. లేదమ్మా, ఇంకిద్దరు కూలీలను పిలుస్తా, అందరు ముగ్గురు కలిసి చేయండి ఈ పనికి. అయ్యో వద్దులే అత్తయ్య, నేను ఒక్కదానే చేస్తాను. పో పోయి తొందర చేయిపో. నోరు తెరుచుకొని నేను ఇలా పడ్డావు. సరే సరే అత్తయ్య, పోతున్నా. ఏదో ఆ రోజు కట్నం మీకు వస్తుంది కదా అని ఒప్పుకున్నా. ఈ పిల్ల ఎట్లుంటుందని నాకేం ఎరక. ఏదో నా కర్మ ఇప్పుడు అంతా ఈగాలి. ఏంది ఈరోజు ఈ కూరగాయల బండి ఆయన ఇంకా వస్తానే లేడు? అంతా ఖచ్చితంగా కావాలనే అవుతుందా ఏందో ఏమో. ఈరోజు వస్తలేడు చూడు. రోజు పొద్దు పొద్దుగా వచ్చి కరుచుకుంటూ పోతుండే కూరగాయలు ఉన్నప్పుడు. నువ్వు లేనప్పుడు అసలు కనబడుతూనే లేడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రండమ్మా రండి. ఆకుకూరలు అన్ని కూరలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చే దశపటికి. అన్నా, ఏం కూరగాయలు నాన్న? చూడమ్మా, కనబడతలేవు కూరగాయలు ఏమేమి ఉన్నాయో. మళ్ళీ నాన్న అడుగుతావు. ఆడ పండి మీద ఉన్న కనబడతలేవా ఎట్లా? అవి అనిపిస్తూనే ఉండయి. కారు ఇంకేమైనా పెట్టినామని అడుగుతున్నా. ఆ కండ్లు ఉండయి. బాగానే ఒకసారి మేము మాట్లాడుతున్నావు. ఎందుకమ్మా, ఎందుకు దాపెట్టుకొని కారులు ఎందుకు అమ్ముతా? అన్నిగా బండి మీద ఉన్నాయి. ఏం కావాలి చెప్పు. నువ్వు ఇట్లా మాట్లాడితే అందరు కూరగాయలు ఉంటారు. మంచిగా మాట్లాడాలి. అడిగినప్పుడు కూరగాయలు ఏమేమి ఉన్నాయంటే చెప్పాలి. సరేనమ్మా సరే. ఎందుకు ముక్కు మాట పెట్టాం? కూరగాయలు అనుకో. పొద్దు పొద్దుగా ఎందుకు నీతో అట్లా? ఈ వంకాయలు ఎంత పావుకిలో? వంకాయలు పావుకిలో 20 రూపాయలమ్మా. అర్ధ కిలో 30 వేస్తా. ఏందన్నా గదేంది? పావుకిలో 20 రూపాయలు, అర్ధ కిలో 30 రూపాయలు. ఏ లెక్క కింద ఇస్తావు? లేదమ్మా, రేట్ ఎక్కువ ఉంది. ఇంకా అర్ధ కిలో ఎక్కువ తీసుకుంటారని 30 వేస్తున్నా. ఏం రొట్టెలో ఏమో. సరే, ఒక అర్ధ కిలో అయ్యి. అర్ధ కిలో 30 చూడమ్మా. పైసలు తర్వాత మాట్లాడదాం కానీ ఫస్ట్ కూరగాయలు. సరేనమ్మా, ఇంకేం కావాలి? అవి జరుండు. వీళ్ళు మా ఇంటి పక్కన ఎవరైనా మనం తీసుకుంటున్న కూరగాయలు ఒకసారి ఆరు కూరగాయలని. ఏందమ్మా, నువ్వు అనేది వాళ్ళ చెట్టలు పెట్టి వస్తారు. అరే జరారో ఏమైంది? టమాటాలు జరారు కూరగాయలని గట్టిగాను. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఆకుకూరలు అన్ని కూరలు ఉన్నాయి. రండమ్మా రండి. అమ్మ ఇట్లా బయటికి వస్తుంది ఇప్పుడు. అరే కూరగాయలు వచ్చినాయి, ఏదో తీసుకున్నారే. అన్నకి క్యారెట్ ఎంత? అమ్మా, 20 రూపాయల పావుకిలమ్మా. చూసిదే కర్ర, గదేం తీసుకుంటే కర్ర. అరే ఈ ముసలి మళ్ళీ పిలుస్తుంది. కూరగాయలన్నీ కలిపి అన్ని పైసలు కట్టంటది. నా కూరగాయలు కొని తీసుకొని పోతాబ్బా. ఇది ఏం కూరగాయలు తీసుకున్నావు మస్వి? ఏమే అవుతా, ఒక రోజుకి తీసుకొని పోతా, ఎక్కువ ఏమొద్దు. అదే ఎందుకు అట్లా? ఒక రోజుకి బాగానే తీసుకో, పైసలు తక్కువ అవుతాయి. మళ్ళీ జాగ్రత్త తీసుకుంటావా ఎట్లా? లేదత్తా, ఒక రోజుకి చాలు, మళ్ళీ అన్నీ వాడిపోతాయి. సరే నీ ఇష్టం. అవును, ఈ క్యారెట్లో పావుకిలో అయ్యి. సరేనమ్మా, ఇంకా ఇంకేం కావాలి? అమ్మా నువ్వు చెప్పు, నీకేమేం కావాలి కూరగాయలు? ఏందన్నా నువ్వు కూరగాయలు తీసుకుంటావు కదా, నువ్వు అట్లా రపరప చేస్తావేమి? తీసుకుంటావు కదా జరాగు. సరేనమ్మా, ఇతను వెళ్ళేసేటట్టుంది. ఏం మాట్లాడినా ఏం కూరగాయలు చెప్పు. ఇంకా నాకు పచ్చికాయలు ఒక పావుకిలో వేయాలి. ఇంకా అలాగే టమాటాలు పావుకిలో అంతే.
సరేనమ్మా, అవన్నీ బుట్టిలేయమ్మా. అమ్మ నువ్వు కూడా తీసుకో. నాకు కూడా టమాటాలు 1 కిలో, ఆ పచ్చికాయలు 1 కిలో, ఇంకా అది. సరేనమ్మా, ఇంకేం కావాలి? సరేనన్నా, ఇగో ఇద్దరు కలిపి ఎంతైనా చెప్పు. ఇద్దరు ఎందుకు కలిపి చెప్పాలమ్మా? సపరేటే కదా. అరే నువ్వు చెప్పన్నా, ఇద్దరు కలిపి చెప్పు, కలిపి తీసుకుంటాం మేము. అరే లేదత్త, సపరేట్ తీసుకున్నాము, మళ్ళీ రేట్ అక్కడిక్కడ అవుతుంది. నువ్వు జరుండే, నేను మాట్లాడతా కదా. అరే అమ్మాయి ముసలి అంటున్నారు, లేచా కదా, కూరగాయలకు రాకుండానే ఉంటాయి అయిపోతుంది. ఈమెది క్యారెట్ 20 రూపాయలు, పచ్చికాయలు 20 రూపాయలు, టమాటాలు 20 రూపాయలు, 60 రూపాయలు. ఇంకా నీది వంకాయలు అర్ధ కిలో 30, టమాటా 20, పచ్చికాయలు 20, మొత్తం 70 రూపాయలమ్మా నీది. ఇద్దరు కలిపి 130. అవునా, అర్ధ కిలో టమాటాలు ఎంతనా? అర్ధ కిలో టమాటాలు 30 రూపాయలు. అట్లయితే పచ్చికాయలు? పచ్చికాయలు అయితే 35 రూపాయలు అమ్మ అర్ధ కిలో. అవునా, అట్లయితే ఇగో నాయి 1 కిలో, ఈమె 1 కిలో, అర్ధ కిలో టమాటా 30 రూపాయలే, ఇంకా పచ్చికాయలు 35, 1 కిలో కలుపుకొని అంటే 15 రూపాయలు, అంటే మొత్తం 115 రూపాయలే చూడు. ఏందమ్మా నువ్వు ఇద్దరు సపరేట్గా తీసుకున్నది, ఇద్దరు కలిపి చెప్పి ఇప్పుడు తక్కువ చేస్తున్నారు, అట్లెట్లయితుంది? అదే మా ఇష్టమన్నా, నువ్వు అర్ధ కిలో 30 ఇస్తున్నావు లేదా, నీకు అవన్నీ ఎందుకు, నేను కలిపిన ఇష్టం సపరేట్గా తీసుకుంటాం. ఏందమ్మా నువ్వు చాలా షార్ మీద ఉన్నావు, వచ్చినప్పటికీ నుంచి లొల్లి పెట్టుకోవాలని చూస్తున్నావు. ఏం బేరమో ఏమో నీది, పోతుగాల మీద లొల్లి, కూరగాయలు నా వ్యాపారం అంతా పోతుంది ఇక్కడ ఉంటే. సరే తీసుకోండి, పైసలు ఏంటి? సుశీల, ఆ పైసలు ఇయ్య, నేను మళ్ళీ ఇస్తాను. అర్థమైంది, ఈ ముసలిని అక్కడిక్కడ తిరిగి మళ్ళీ నాతోనే కట్టిస్తుందని మళ్ళీ ఇస్తా అంటది. చాకి ఇంటికి తెప్పించుకుంటుంది అయిపోయి పైసల కోసం. కర్మ ఈరోజు మళ్ళీ ఈ ముసలి ఉన్నప్పుడు వచ్చిన కూరగాయలకి. తీసుకోన్నా, నేను పైసలు తర్వాత ఇస్తాను.